ప్రస్తుతం అమెరికా పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు అప్పులు వలలో పడ్డారేమో అనిపిస్తోంది. ఎందుకు భయ్యా అంటే ప్రస్తుతం వాళ్ళకున్న అప్పులు ఎంతో తెలుసా? ఏకంగా 37 ట్రిలియన్. మరి దీనికి సంబంధించి వడ్డీలు కూడా కట్టాలి కదా. మరి వీళ్ళు కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా? ఏకంగా 85 లక్షల కోట్లు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి ఈ వడ్డీలు కడటానికైనా సరే, లేదు అంటే అప్పులు తెచ్చడానికైనా సరే, మరి వీళ్ళు అటువంటి స్టేజ్లో ఉన్నారా, కట్టగలిగే స్టేజ్లో ఉన్నారా అంటే అటువంటి స్టేజ్లో కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మరి సంపద క్రియేట్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే మరి ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళ దగ్గర కంపెనీలు ఏమైనా ఉన్నాయా అంటే, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాళ్ళ దగ్గర ఉండవు, చైనా దగ్గర ఉంటాయి. సో మరి వాళ్ళ దగ్గర పెట్టి ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయాలా? మరి అలా చేయాలి అంటే మరి ఎవరన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా? సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, అక్కడ ఒక డిమాండ్ని క్రియేట్ చేస్తున్నాడు. సో డిమాండ్ ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి అని ఒక స్ట్రాటజీ వాడుతున్నాడు. అయినా సరే మరి అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్లు చేస్తారా అంటే చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, అక్కడ ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వచ్చింది. సో అలా కాకుండా చైనా కానీ లేదు అంటే ఇండియాలో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అటువైపు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, సో వీళ్ళకి ఇంకా ప్రాఫిట్లు వస్తాయి. అందుకని చెప్పేసి అమెరికా వెళ్ళి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే సిచ్యువేషన్ ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ నాటకం ఆడుతున్నాడు. ఇది మరి అక్కడ ఒక డిమాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తారేమో అని చెప్పేసి అదొకటి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మరి అప్పులు తీర్చడానికి మరి అక్కడ ఆర్థికంగా మరి కొంచెం మరి సంపద క్రియేట్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ టారిఫ్ల రూపంలో వాళ్ళ మీదే బతున్నాడు, ఇది అమెరికన్ల మీదే. సో టారిఫ్లు వేసాడు అనుకోండి, ఇంకా ఆ టారిఫ్ల వల్ల ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళు కొంటారు. సో ఆ కొంట వాళ్ళు ఏం చెప్పుకుంటాడు, ఇదిగోండి నేను ఇంత సంపద క్రియేట్ చేశాను అని చెప్పేసి ఆ డబ్బులనే వాళ్ళ దగ్గర ఏదైతే లూటీ చేశాడో ఆ డబ్బుల్నే చూపించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి అంతకుముందు ఎప్పుడు కూడా అమెరికాకి ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా క్రియేట్ అయింది లేదు. సో ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే మరి వాళ్ళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో, సో అప్పటి నుంచి మరి వాళ్ళ పరిస్థితి కొంచెం దారుణంగానే ఉందని చెప్పాలి.